హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఫ్రూట్ సలాడ్ ఎలా రెడీ చేయాలో ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా మనం మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎండాకాలం కాబట్టి చాలా చల్లదనంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనం ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు చికెన్ పాలను రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కొంచెం జీడిపప్పును మరియు కొంచెం బాదం పప్పు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్ వరకు షుగర్ని రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పులో మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ అయితే నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ అయితే టేస్టీగా ఉంటుంది సలాడ్ కోసం, సో నేను అదే తీసుకున్నాను. ఈ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని 2 నుంచి 3 స్పూన్ల వరకు బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం మిల్క్ పోసుకోవాలండి. మిల్క్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం కావాలంటే తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ముందుగానే మిక్స్ చేసుకుంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేస్తే మీరు కూడా ఇలానే ముందుగానే మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అయితే కొంచెం సాఫ్ట్గా వచ్చేలా మంచిగా చిక్కగా వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లో మనం ముందుగా రెడీగా ఉంచుకున్న 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, అవి ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను అయితే మనం మంచిగా మరిగించుకోవాలండి. మంచిగా మిక్స్ చేస్తూ మరగనివ్వాలి. ముందుగా అయితే కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీగా ఉంచుకున్న కప్పు వరకు షుగర్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. షుగర్ అయితే ముందుగానే వేసుకుంటే మంచిగా కరిగిపోతుందండి, పాలలో మంచిగా కూడా మరుగుతుంది. ఇలా మనం హై ఫ్లేమ్ పెట్టుకొని పాలను అయితే మంచిగా మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా మిక్స్తో మంచిగా మరిగించుకోవాలి. చూడండి, పాలు అయితే మంచిగా మరిగిపోతున్నాయి. ఇలా మొత్తం బబుల్స్ వచ్చే వరకు అయితే పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ విత్ మిల్క్ ఉంది కదా, అది ఇప్పుడు మనం ఇందులో మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ పాలలో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కామన్గా నార్మల్ స్పూన్తో కాకుండా ఇలా బ్లెండర్తో కనుక మిక్స్ చేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. కామన్గా కొంతమంది అయితే కేవలం పాలలోనే ఇలా పౌడర్ని వేసిస్తారు. అలా కాకుండా మనం ముందుగా కప్లో కనుక మిక్స్ చేసి పెట్టుకుంటే ఇలా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మనము ఈ పాలైతే మంచిగా చిక్కగా అయ్యే వరకు అయితే మంచిగా మరగనివ్వాలి. మంచిగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా. ఇలా మంచిగా బొంగలు వచ్చే వరకు మంచిగా చిక్క అయ్యే వరకు అయితే మంచిగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ రావాలండి ఫ్రూట్ సలాడ్ కోసము. ఇప్పుడు మనం ఈ పాలని అయితే మంచిగా చల్లారనివ్వాలండి. చల్లారితే ఇంక కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ఈ పాలని మరొక బౌల్లోకి వేసుకొని మంచిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ పాలైతే మంచిగా చల్లబడే వరకు మనం ఈ పాలకి ఏవే ఫ్రూట్స్ కావాలో రెడీ చేసుకుందాము. ముందుగా మనమైతే ఒక దానిమ్మ పండు ఇత్తులను కూడా రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత కొంచెం ద్రాక్ష, వైట్ ద్రాక్షలను కూడా అంగూరు వనలు అంటారండి, వీటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 యాపిల్ని కూడా మంచిగా తోలుచేసి కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా. ఆ తర్వాత 2 అరటి పండ్లను కూడా మంచిగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకోకూడదండి. ఇందులో వేసే ముందే కట్ చేసుకుంటే మంచిగా తెల్లగా ఫ్రెష్గా ఉంటాయి. ముందే కట్ చేసి పెట్టుకుంటే నల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, పాలైతే మంచిగా చల్ల అయిపోయినాయి కదా. చల్లారగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని ఫ్రూట్స్ని ఇందులోనే వేసేసుకోవాలి. మీకు కావాలంటే వేరే ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్రూట్స్ని వేసుకున్నాను. మీకు కావాలంటే స్ట్రాబెర్రీ కూడా వేసుకోవచ్చు. ఇంకా వేరే వేరే పండ్లు చాలా ఉంటాయండి వేసుకునేవి, అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో దానిమ్మ ఇత్తులను కూడా వేసుకోవాలి. వీటికి క్వాంటిటీ అని ఏమి ఉండదండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పుని, బాదం పప్పుని, దానిమ్మ ఇత్తులని, యాపిల్ ముక్కలని అన్నిటినీ ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం దీని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా చిక్కగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా ఉంటే సలాడ్ అయితే అంత టేస్టీగా ఉంటుంది, అంత చిక్కగా కూడా ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఫ్రూట్ సలాడ్. మన ఫ్రూట్ సలాడ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది, చిక్కగా కూడా ఉంది. ఇప్పుడు మనం దీన్ని రిఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసుకుందామండి. మీరు ఈ సలాడ్ని డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టేస్తుంది. చూడండి, మనమైతే ఒక 2 నుంచి 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. మన సలాడ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది, చాలా చిక్కగా కూడా అయింది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసి చిన్నపిల్లలకు కనుక చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. వేసవి కాలం కాబట్టి ఈ ఫ్రూట్ సలాడ్ని అయితే అందరూ ఇష్టపడతారు. ఒక్కసారి కనుక తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. మనం ఐస్ క్రీమ్ పార్లర్లో కాకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే మనం ఈ ఫ్రూట్ సలాడ్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫ్రూట్ సలాడ్ని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.